తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకి మాఘమాసంలో వచ్చే విశేషమైన రోజుల్లో ఒక ముఖ్యమైన రోజు భీష్మ ఏకాదశి. భీష్మ పితామహుడి గురించి మనందరం కూడా ఎన్నోసార్లు విన్నాము, మాట్లాడుకున్నాము. అంటే ఆయన ఇచ్చామరణం అంపశయ్య పైన ఉండి కూడా ఆయన ఎన్నెన్నో మంచి మంచి విషయాలు అందరికీ బోధించటము, ఆఖరికి మీరు కూడా ఇంతకు ముందర ఒక టాపిక్లో చెప్పారు, విష్ణు సహస్రనామాలు కూడా ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా అసలు ఏంటి అంటే ఎందుకు ఈ రోజుకి అంత విశిష్టత, ఆ రోజున మనం ఏం చేయొచ్చు, ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది, దాని గురించి. భీష్మ పితామహుడి గురించి మనం తెలుసుకోవాలి అంటే మహాభారతంలోకి ప్రవేశించాలి. మహాభారతంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర ఎవరిది అంటే భీష్మ పితామహుడిది. ఎందుకంటే భీష్మ పితామహుడిది మనం క్లుప్తంగా తన యొక్క జీవితాన్ని మనం కనుక తెలుసుకున్నట్లయితే, గంగాదేవి గర్భంలో శంతన మహారాజు గారికి గంగాదేవికి జన్మించినటువంటి యొక్క మహానుభావుడికి భీష్ముడు అని పేరు. యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్యభాషత అని మనకి విష్ణు సహస్రనామంలో వచ్చినట్లుగా, యుధిష్ఠిరుడు అంటేనేమో ధర్మరాజు గారు, శాంతనవుడు అంటే భీష్ముడు అన్నమాట. ఆయన శంతన మహారాజు గారి యొక్క కుమారుడు. ఆ కుమారుడు నిదానంగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అతని పేరు దేవవ్రతుడు అనే పేరుతో జన్మించాడు. దేవవ్రతుడు నెమ్మదిగా జన్మించి నెమ్మదిగా పెరుగుతూ ఉన్నాడు. అతనికి 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. విచిత్ర వీర్యుడు అలాగే చిత్రాంగదుడు అనేటటువంటి 2 తమ్ముళ్ళు కూడా జన్మించారు రాన కాలంలో. ఈయన మాత్రమే గంగాదేవికి జన్మించారు, మిగతాదేవి రాణితో జన్మించారు. కాబట్టి ఈ గంగాదేవికి ప్రత్యేకంగా జన్మించినటువంటి మహానుభావుడు భీష్మ పితామహుడు. ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి కాలంలో యవ్వనం రాగానే తండ్రి గారికి ఇబ్బంది వచ్చి ఆయన అకాల మరణాన్ని చెందారు. తర్వాత రాజ్యభారాన్ని స్వీకరించవలసి వచ్చింది. తర్వాత చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు ఇద్దరు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళిద్దరికీ కూడా వివాహాలు చేయాలి. కానీ ముందు భీష్మ పితామహుడికి వివాహం చేయాలి అంటే దేవవ్రతుడికి వివాహం చేయాలి అనుకున్నప్పుడు మనకి అంబా అనేటటువంటి ఆవిడ్ని చూశారు. ఆ అంబా అనేటటువంటి ఆవిడ్ని చూసి వివాహం చేయాలి అన్నటువంటి సందర్భంలో ఈ అంబ ఇంతకు ముందర ఈ విచిత్ర వీర్యుడిని చూసి ఇష్టపడింది. వేరే వాళ్ళు ఇష్టపడినటువంటి యొక్క కన్యని కానీ వాటిని కానీ ఎప్పుడు రాజులు స్వీకరించరు. అందుకని అంబని వదులుకుంటాడు దేవవ్రతుడు. వదులుకుంటే మరి ఎప్పుడైతే అలా వదిలిపెట్టాడో అక్కడ విచిత్ర వీర్యుడు అట్లాగే మనకి చిత్రాంగదుడు వీళ్ళిద్దరూ కూడా విచిత్ర వీర్యుడికి వివాహం చేయాలి అని చూసినప్పుడు, భీష్ముడికి చూసి వదిలిపెట్టినటువంటి సంబంధం కాబట్టి విచిత్ర వీర్యుడిని నేను చేసుకోను అంటాడు. భీష్ముడేమో తమ్ముడు ఒప్పుకున్నాడు కదా, తమ్ముడి భార్యని నేను ఎలా స్వీకరిస్తాను, వాళ్ళిద్దరూ మానసికంగా మేము భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు కదా అని భీష్ముడు దేవవ్రతుడు వదిలిపెడతాడు. ఇద్దరు వదిలిపెట్టేసరికి అక్కడ అంబ అనేటటువంటి ఆవిడకి వివాహం కాదు, ఆవిడ అలా ఉండిపోతుంది. దాంతో ఆవిడకి విపరీతమైనటువంటి కోపం కలుగుతుంది వీళ్ళిద్దరి మీద. అసలు వాళ్ళిద్దరూ నిర్ణయించుకొని నన్ను అలా వదిలిపెట్టారు కదా అని చెప్పని ఆవిడ విపరీతమైనటువంటి తపస్సుని ఆచరిస్తుంది. తపస్సుని ఆచరించి శాపానుగ్రహం పొందాలి, పొంది వాళ్ళిద్దరిని ఏదైనా చెయ్యాలి, నేను వాళ్ళతో వివాహం అన్నా జరగాలి, వాళ్ళ నాశనం అన్నా అవ్వాలి. ఆ 2 కోరికలు ఆవిడికి. దాంతో ఆవిడ ఏం చేశారంటే కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించారు. ఈ లోపల విచిత్ర వీర్యుడికి అంబిక అంబాలిక అని 2 ఇచ్చి వివాహం చేశాడు. ఎప్పుడైతే అంబ తనని వివాహం చేసుకోలేదని ఇటువంటి ఇబ్బందులకు గురైందో ఆ దేవవ్రతుడు ఒక ప్రతిజ్ఞని ఆచరించాడు, ఇంకా నేను జీవితంలో వివాహం చేసుకోను అని. అలాగే తండ్రి గారి కోసం, తండ్రి గారికి ఎప్పుడైతే ఈ పినతల్లి ఉన్నదో, పినతల్లి అయినటువంటి ఆవిడ ఏం చేశాడంటే వాళ్ళతో అంటే యోజన గంధి అని మనకి వాళ్ళు ఎవరైతే పడవలు నడుపుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో సంగమాన్ని చేస్తాడు శంతన మహారాజు గారు. ఆ తన యొక్క కుమారుడికి ఎక్కడైతే ఈ రాజ్యం దక్కదో అని చెప్పని మాతామహుడైనటువంటి ఆ బోయరాజు బాధపడుతూ ఉంటే తన దగ్గరికి వెళ్ళి కూడా మాట ఇస్తాడు,
నేను అట్లాంటి రాజ్యకాంక్ష నాకేమీ లేదు, నేనేమి రాజ్యం తీసుకోను. నీ యోజనగంధి కడుపున పుట్టినటువంటి వాడు, యోజనగంధి అంటే బేస్తవాళ్ళు అంటారు, మనకి పడవలు నడుపుకునేవాళ్ళు. ఓహోహో. వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటిది సుమారు ఒక యోజనం అంటే 2 కిలోమీటర్ల పాటు ఆ వాసన వస్తూ ఉంటుందట. దాన్ని యోజనగంధి అనే పేరుతో పిలుస్తారు. ఆయన ఈ శంతనువుడు వెళుతూ వెళుతూ ఆవిడని ఇష్టపడడం, ఆవిడతో తన యొక్క జీవితాన్ని గడపడం, దాని ద్వారా కుమారుల్ని కనడం అనేటటువంటిది జరిగినటువంటి తర్వాత ఈ దేవవ్రతుడికి వాళ్ళకి ఇద్దరికీ కూడా ఎప్పుడైతే రాజ్యం దక్కదు అని చెప్పాడో, నీ వరకు సరిపోతుంది, ఇప్పుడు నువ్వు రాజ్యం తీసుకోను అంటావు, రేపు నువ్వు వివాహం చేసుకుంటావు, రేపు నీకు సంతానం కలుగుతుంది, అప్పుడైనా ఈ రాజ్యం ఇవ్వాల్సిందే కదా, కాబట్టి మరి నీకు వివాహం అయ్యి నీ పిల్లల సంగతి ఏమని చెప్తావు నువ్వు అని అడుగుతారు. అందుకనే మనం ఇందాక చెప్పాం, ఏ దిహాస్తి తదన్యత్ర, ఇందులో లేనిది ఏది లోకంలో లేదు అని చెప్పిన కారణం ఇదే. కాబట్టి ఏంటంటే ఆయన అడుగుతాడు, అప్పుడు ఈయనంటారు, ఓహో నాకు పెళ్ళైతే నా భార్యో నా పిల్లలో రాజ్యం అడుగుతారని కదా మీ బాధ, అసలు నేను పెళ్ళే చేసుకొని పొమ్మండి అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఎవరి కోసం ప్రతిజ్ఞ చేశాడు? తన తండ్రి కోసం ప్రతిజ్ఞ చేశాడు. ఆయన అప్పటికే వృద్ధాప్యం వచ్చింది, ఎందుకంటే దేవవ్రతుడు జన్మించాడు. దేవవ్రతుడికి 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ పిల్లలు పుట్టారు. దేవవ్రతుడు యొక్క తమ్ముళ్ళకి రాజ్యం రావాలి అంటే 20 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా ఈ దేవవ్రతుడు వివాహం చేసుకోకుండా ఆ మాతామహుడు ఆయన అడ్డుపడ్డాడు, ఆ యోజనగంధి తండ్రి. ఇవన్నీ మనం లోకంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఇట్లాంటి జీవనంలో నుంచి భీష్మ పితామహుడు చక్కగా ఆ తండ్రి గారి కోసం, అంటే అప్పటికే వృద్ధుడైపోయినటువంటి తండ్రి గారి యొక్క ఆనందం కోసమని ఆయన ఒక చిన్న ప్రతిజ్ఞ చేశాడు. అది బీభత్సమైనటువంటి ప్రతిజ్ఞ, ఎందుకంటే నేను నా జీవితంలో వివాహం చేసుకోను అని. ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధాలు చూస్తున్నప్పుడు అంబ వచ్చి, సరే వాడు వద్దపోయాడు, నీది అద్భుతమైన మన్మథాకారం, నీది సాక్షాత్తు గంగాదేవి గర్భంలో జన్మించినటువంటి వాడివి, అద్భుతమైనటువంటి శంతన మహారాజు గారికి జన్మించినటువంటి వాడివి, ఓ దివ్యమైనటువంటి పురుషాకృతి కలిగినటువంటి వాడివి, నిన్ను నేను వివాహం చేసుకుంటాను అంటే నాకున్న ప్రతిజ్ఞ నీకు తెలిసిందే కదా అంటాడు. ఈయనేమో ప్రతిజ్ఞ తెలుసు కదా నువ్వు వెళ్ళిపోమన్నాడు, ఆయనేమో నువ్వు భీష్ముడిని ఎందుకు చూశావు కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోనన్నాడు ఆయన. మొత్తం మీద ఆవిడకి ఆగ్రహం వచ్చి జపం చేయడం మొదలుపెట్టింది. సరే వీళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, కాలం గడుస్తున్నది. అంబిక అంబాలిక అనేటటువంటి ఇద్దరిని ఇచ్చి విచిత్ర వీర్యుడికి వివాహం చేశారు. అంబ భీష్ముడిని చూసినందుకు గాను అంబని త్యజించారు. ఆ రాజుగారికి అంబిక అంబాలిక ముగ్గురు కూతుళ్ళు. ఇప్పుడు అంబని పక్కకి జరిపారు. అంబిక అంబాలిక ఇద్దరు సంసారం చేసుకుంటున్నారు, వివాహం అయింది, వాళ్ళ కాలక్షేపంలో వాళ్ళు ఉన్నారు. కొంతకాలానికి ఒక విచిత్రమైనటువంటి రోగం వచ్చి సంతానం లేకుండానే విచిత్ర వీర్యుడు మరణించాడు. సంతానం కలగల. సరే మళ్ళీ అప్పుడు అంబ పరిగెత్తుకుంటూ వచ్చి, చూశావా ఇప్పుడు నీ విచిత్ర వీర్యుడికి, అంటే చూడండి స్త్రీ శాపం, స్త్రీ యొక్క ఏడుపు ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా మనకి ఈ కథలో కనపడుతుంది. వంశాభివృద్ధి ఉండదు అనటానికి ఇక్కడ ఇది నిదర్శనం. అలా ఆవిడొచ్చి ఏం చెప్పిందంటే, మీరు వెంటనే నన్ను వివాహం చేసుకోండి, తప్పకుండా సంతానం కలుగుతున్నారు. కానీ నాది భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ కాబట్టి నేను మా నాన్నగారికి ఇచ్చిన మాట నేను ఎప్పుడు తప్పలేను, ఆ మాతామహుడికి ఆయనకి ఇచ్చాను నేను రాజ్యం ఇస్తానని చెప్పని, కాబట్టి నేను వివాహం చేసుకోను అని ఈయన గట్టిగా చెప్పడంతో మళ్ళీ ఆవిడ బయలుదేరి ఆవిడ వెళ్ళిపోయింది. ఎట్లయినా నిన్ను నేనే చంపుతాను అని ప్రతిజ్ఞ చేసింది ఇంకా ఆవిడ అంబ. ఎందుకంటే ఒకసారి వివాహం అవ్వవలసిన సమయంలో చెడగొట్టావు, ఇంకోసారి నీకు వివాహం చేసుకునేటటువంటి సమయం విధానం ఉన్నప్పటికీ నువ్వు చెడగొట్టావు. ఇక చిత్రాంగదుడు అనే ఆయన గంధర్వుడికి ఒక పేరు ఉండేది, చిత్రాంగదుడు అని ఒక గంధర్వుడు ఉన్నాడు. ఈయన అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆ గంధర్వుడికి చిత్రాంగదుడికి యుద్ధం జరిగిందిట. జరిగి చిత్రాంగదుడు అనే పేరుతో అసలు ఒకడే ఉండాలి, అది నువ్వా నేనో ఎవరో ఒకళ్ళమే ఉండాలి. కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం యుద్ధం చేద్దాం రమ్మని చెప్పని వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తే చిత్రాంగదుడు మరణించాడు. ఈయన అంటే గంధర్వుడైన చిత్రాంగదుడు, ఇక్కడ జన్మించినటువంటి చిత్రాంగదుడు ఇద్దరూ యుద్ధం చేస్తే ఈ మనుష్య రూపంలో ఉన్న చిత్రాంగదుడు మరణించాడు. గంధర్వుడు గెలిచాడు, ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఏమైపోయింది? విచిత్ర వీర్యుడు వ్యాధితో మరణించాడు, వంశం లేదు. చిత్రాంగదుడు మరణించాడు, వంశం లేదు. ఈయనేమో పెళ్లి చేసుకోడు, వంశం ఎలా రావాలి? అంటే అప్పుడు వ్యాస భగవానుడిని పిలిపించి
వ్యాస భగవానుడి ద్వారా ఉమ్. ఈ సంతానాన్ని అంబిక దగ్గర అంబాలిక దగ్గర ఉత్పత్తిని చేశారు. అంటే వరం లాగానా ఎలా? వరంలాగా ఉహు. వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి వరం ద్వారా ఉమ్. వాళ్ళిద్దరి ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేశారు. ఉత్పత్తి చేస్తే వ్యాస భగవానుడు కలిగినటువంటి యొక్క సంతానమే ఇప్పుడు ఈ పాండురాజు, అలాగే ధృతరాష్ట్రుడు, ఉహుహుహు. అలాగే దాసితో సంభోగం చేసి విదురుడు వీళ్ళని కన్నా. వీళ్ళ ముగ్గురు మగపిల్లలు జన్మించారు. వాళ్ళు నెమ్మదిగా పుట్టుగ్రుడ్డివాడు ధృతరాష్ట్రుడు, పరాక్రమవంతుడు పాండురాజు. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళకు ఒకళ్ళని కుంతినిచ్చి వివాహం చేశారు, మాద్రి ఇద్దరు భార్యలనిచ్చి వివాహం చేశారు. ఇక గాంధారి కథని మనం అసలు ఒక రకంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా పెద్ద కథ అది. ఉమ్. అయినప్పటికీ మనం గాంధారీదేవికి కూడా ఏదో జాతకరీత్యా అనేక దోషములు ఉంటే గాడిదతో మొదలు వివాహం చేయడం, తర్వాత కళ్ళకి గంటలు కట్టి ఆవిడకి కూడా, అంటే భర్తని అనుగమించేటటువంటి కాలం కాబట్టి ఉమ్. ఆయన కళ్ళు లేవు కాబట్టి ఈవిడ కూడా అలా నేత్రములను మూసేసుకొని ఉన్నంతకాలం కూడా అలాగే కాలక్షేపం చేసి, అంటే ఆవిడ భర్తకు లేవు కాబట్టి నాకు కూడా వద్దు అని కట్టింది. ఆవిడ కానీ గాంధారి విద్య అనేది ఒకటి ఉందా? గాంధారి విద్య ఉంది. అది కూడా భారతంలో ఏమైనా చెప్పబడిందా? అదే అంటున్నా నేను. ఆ కథ మనం ఒక ప్రత్యేకమైన తప్పకుండా. సందర్భంలో చెప్పుకుందాం. ఆ. ఆవిడ జీవిత చరిత్ర చాలా గొప్పది, అది లోకానికి చాలా తప్పకుండా తెలియాల్సింది. ఉమ్. ఉమ్. కాబట్టి ఆవిడ వివాహం చేసుకున్నారు. అలాగే కుంతీదేవికి వరం అనేటటువంటిది ఉన్నది. ఆవిడ దూర్వాస మహర్షి ద్వారా వరాన్ని పొంది, ఉమ్. దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి వరం ఏంటంటే, నువ్వు ఎవరిని చూసి ఈ మంత్రాన్ని కనుక జపిస్తే ఆ అంశలో నీ కడుపులో ఒక సంతానం కలుగుతుంది అనేది చెప్పారు. ఆవిడ మొట్టమొదట అసలు అంటే ఈ మంత్రాన్ని ఎవరి మీద పరీక్షించాలి అని చూసి సూర్యభగవానుడి వైపు చూసింది. ఎందుకంటే అత్యంత ప్రకాశవంతుడు ఆయనే, ఇంకా ఆయన కంటే గొప్పవాడిని ఎవరిని నేను తేలేను. కాబట్టి సూర్యభగవానుడిని వైపు చూసి ఆ మంత్రాన్ని జపం చేస్తే కర్ణుడు జన్మించాడు. కర్ణుడు జన్మిస్తే లోకమంతా అపవాదకు గురవుతుందని ఆవిడ వదిలివేసింది. తర్వాత వీళ్ళందరూ జన్మించారు. ఇటు కౌరవులు జన్మించారు, 101 మంది కౌరవులు జన్మించారు, 5గురేమో పాండవులు జన్మించారు. మాద్రి అనే ఆవిడకేమో నకుల సహదేవులు జన్మించారు. కుంతీదేవికేమో వీళ్ళ ముగ్గురు జన్మించారు, మన ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు. వీళ్ళ ముగ్గురు కుంతీదేవికి జన్మించారు. మాద్రి అని ఒక ఆవిడని వివాహం చేసుకున్నాడు, ఆవిడకి నకుల సహదేవులు జన్మించారు. కాబట్టి ఈ విధంగా సంతాన ఉత్పత్తి అయింది. ఇప్పుడు భీష్ముడు ఏమైనాడు? తాతగారు అయినాడు, కానీ ఆయన ఏం వివాహం చేసుకోవాల. ఆయన అకుంఠితమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష ఏదైతే ఉందో అది అలాగే ఉంది. ఇక్కడ ఉండేటటువంటి యొక్క పిల్లల్ని సమర్థించాలి, కొడుకుల్ని సమర్థించాలి, కోడళ్ళని సమర్థించాలి, అందరినీ చూసుకోవలసినటువంటి రాజ్యభారం మొత్తము భీష్మ పితామహుడి మీదే ఉంది. కాబట్టి ఆయన తన బాధ్యతని నిర్వహిస్తూ ఈ కురువంశాన్ని, పాండువంశాలని కూడా అభివృద్ధి చేస్తూ తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు రాయభారానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఒకటే అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే, నా భక్తులు అనేక మంది ఉన్నారు. భీష్ముడికి కూడా తెలుసు కృష్ణుడి యొక్క పరాక్రమం, అందుకని ఆయన చాలాసార్లు వద్దు అని వారిస్తాడు, కానీ వినరు. దుర్యోధనుడికి కూడా రాజ్యం కాదు ధర్మరాజుకే రాజ్యం అని చెప్తారు, వినడు. ధృతరాష్ట్రుడు పుత్రుడి మీద అత్యంత వ్యామోహం పెంచుకొని చేయవలసినటువంటి ధర్మాల్ని చేయకపోవడం వల్ల రేపు నీకు వచ్చేటటువంటి మరణం ఎవ్వరూ ఊహించలేనటువంటి రీతిలో ఉంటుంది అని చెప్పారు. అది కూడా ఆయన వినిపించుకోరు. ఇలా ఆయన తను చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి చివరికి మహాభారత సంగ్రామంలో ఇక రేపొద్దున నేను వెళ్ళిపోతున్నాను అనే సందర్భంలో ఆయన భీష్ముడు చాలా దివ్యమైనటువంటి అస్త్రాలని ప్రయోగించగలిగే శక్తిని పొందినటువంటి వాడు. ఎందుకంటే సహజంగానే రుద్రాంశాన్ని పొందినటువంటి వాడు. ఆయన దగ్గర ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. ఒక్క అస్త్రం కనుక తలుచుకొని నిజంగా అర్జునుడి మీద వేసుంటే అసలు భారతం అనేదే జరిగేది కాదు. కానీ ఆయన ఎప్పుడు ఏది వాడాలో అదే వాడారు. శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు, భీష్ముడు ఉండగా నువ్వు అసలు దుర్యోధనుడి జోలికి, కర్ణుడి జోలికి వెళ్ళలేవు, ముందు వెళ్ళిపోవాల్సింది ఎవరంటే భీష్ముడే అని చెప్పారు. భీష్ముడే అని చెప్తే అసలు భీష్ముడిని ఎట్లా మనం నిర్జించాలి, భీష్ముడిని ఎలా ఓడించగలరు అని వాళ్ళు ఆలోచించి ఒకరోజు రాత్రిపూట 6 గంటల తర్వాత యుద్ధం చేయకూడదు, ఓ రోజు రాత్రిపూట వెళ్ళి, తాత నువ్వు ఎట్లా చచ్చిపోతావు తాత, నాకేమన్నా మార్గం చెప్పు అని అడుగుతాట. ఎందుకంటే తనని ఎదిరించేటటువంటి
పరాక్రమం ఏ మనవడి దగ్గర లేదు, ఏ దేవతల దగ్గర కూడా లేదు. అందుకని ఆయన దేవవ్రతుడు, అసలు ఆయన అందరికంటే గొప్పదైనటువంటి పరాక్రమంతో జన్మించినటువంటి వాడు. అందుకని మేమెవరం కూడా చెప్పలేమని కృష్ణుడు సైతం వదిలిపెడితే భీష్ముడి దగ్గరికే వెళ్ళి అడుగుతారట, తాతయ్య నువ్వు ఎలా చచ్చిపోతావయ్యా, నీకు ఏదన్నా ఓ మార్గం చెప్పవయ్యా, దాంతో నిన్ను ఓడించాలి అని ధర్మరాజు గారు, అర్జునుడు వీళ్ళందరూ వెళ్ళి అడుగుతారట. ఆయనకు ముచ్చటేస్తుందట. 80 సంవత్సరముల ప్రాయం, వృద్ధాప్యం వచ్చింది. కానీ ఆయన 80కే చచ్చిపోతాడని ఏం లేదు, ఆయన ఎన్నేళ్ళు సంవత్సరాలైనా బతుకుతారు. కానీ మనవాళ్ళు అడిగిన మాట ముచ్చటగా అనిపించిందట. ఇళ్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఇట్లాంటివి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు మా ఇంటి నుంచి అంటూ ఉంటారు మనవాళ్ళు కూడా. ఇలాంటప్పుడు సహజంగా మనం ముద్దు కలుగుతుంది, ఎదుటి వాళ్ళకి బాధ కలుగుతుంది, విన్న వాళ్ళకి ముద్దు కలుగుతుంది. అలా ఆయన చూసి వాళ్ళని సంతోషపడి నన్ను నిజంగా చంపేద్దామనేనా మీ అందరి ఉద్దేశ్యం అన్నట్టు. మరి నీ తర్వాత కానీ మహాసంగ్రామం మొదలవదు, నువ్వు అక్కడ అడ్డంగా నిలబడితే మొత్తం ఏమీ నిలబడదు కదా, కాబట్టి నువ్వు దయచేసి ఏదో మార్గం చెప్పు, నువ్వే చచ్చిపోవడానికి నువ్వే చెప్పేసే మార్గం అన్నట్టు. ఆయన అన్నారట, నాకు కొన్ని ప్రతిజ్ఞలు ఉన్నాయిరా, స్త్రీ ఎదురుకుండా ఉంటే యుద్ధం చేయను, కిరీటం పడిపోతే యుద్ధం చేయను, పైన ఉన్నటువంటి జెండా విరిగిపోతే యుద్ధం చేయను, ఇలా నాకున్న నియమాలు ఇవి ఉన్నాయి, ఏదోటి ప్రయోగించండి రా అని ఆయన యొక్క విధానాన్ని ఆయనే చెప్పారట మనవాళ్ళకి. చంపండ్రా ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాను అని. స్వచ్ఛంద మరణమే కాదు, తన యొక్క మరణ శాసనాన్ని కూడా తనే రాసుకొని తనే చెప్పుకొని వాళ్ళ చేత చేయించుకున్నటువంటి మహానుభావుడాయ. కాబట్టి అద్భుతమైనటువంటి భీష్ముడి యొక్క చరిత్ర మనం గనక విన్నట్లయితే, కనీసం ఈ చరిత్ర మనం చెప్పుకున్నది ఇంకా మనం చాలా తక్కువ చెప్పుకున్నాం, ఈ కాస్త చరిత్ర విన్నప్పటికి కూడాను మనకి మహాపాపాలన్నీ ధ్వంసం అయిపోతాయని చెప్పారు. సరే ఎట్లా చెయ్యాలి అని ధర్మరాజాదులందరూ ఆలోచించుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని, మీకు అంబ ఉన్నది కదా, ఆయన్ని చంపుతానని ప్రతిజ్ఞ చేసింది. ఇప్పుడు స్త్రీ వల్ల ఆయన చావడు. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే పురుష రూపాన్ని పొందుతుంది, ఈశ్వరుడికి తపస్సు చేసి. పురుష రూపాన్ని పొందితే పురుష రూపము కాదు, స్త్రీ రూపము కాదు, నపుంసక రూపంలో ఉంటుంది ఆవిడ. అంబ అంటే శిఖండి అంటే రెండు తలలు, శిఖండి అంటే మనకి నపుంసక స్వరూపం. స్త్రీ కానీ పురుషుడు కానీ కాకుండా ఉన్నవాడిని అసలు ఆయన యుద్ధం చేయడు. అటువంటి వాడు ఎవరైనా వస్తే ధనుస్సుని వదిలిపెడతాడు ఆయన. అందుకని అంటే ఈమె ముందు నుంచే స్వతహాగా అలానా, లేదంటే ఆవిడ స్త్రీ తపస్సు ద్వారా అలా పొందింది. ఏదో ఒక రూపంలో నేను భీష్ముడు చావుకి కారణం కావాలి అని పరమశివుడిని కోరుకుంది. నీ కోరిక తీరుతుంది, ఆయన కోరిక తీరుతుంది. ఈశ్వరుడు టైం కోసం చూస్తాడు అందరి కోరికలు తీర్చడానికి. అందుకని ఎప్పుడనంగా తపస్సు చేస్తుంది ఆవిడ. ఈయనకి మనవాళ్ళు కూడా పుట్టారు, మనవాళ్ళు చంపడానికి వచ్చారు, అప్పటి నుంచి తపస్సు చేస్తుంది. మరి ఇప్పుడు కారణం ఆవిడే కావాలి, ఆవిడ కాకుండా చంపేస్తే ఈ తపస్సుకు ప్రయోజనం లేదు. అందుకని పరమేశ్వరుడు ఏం చేశాడంటే, నువ్వు శిఖండి రూపాన్ని పొందు, నీ కాలం వచ్చినప్పుడు నిన్నే పాండవులు తీసుకెళ్లి నీ ద్వారానే ఆ భీష్ముడిని చంపిస్తారని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు, సరైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉంటే కృష్ణుడు చెప్తాడు, అసలు మోదుగ చెట్టుకి పూలు ఎలా పూస్తాయో అలా కొట్టేసే బాణాలన్నీ అని చెప్తాడు. మీరు ఎప్పుడైనా మోదుగ చెట్టుకుని గనక చూసినట్లయితే, మోదుగ చెట్టుకు గనక పూలు పూస్తే మీకు అసలు కొమ్మలు కనపడవు, అంతా ఆరెంజ్ అయిపోతుంది, గుత్తులుగా వచ్చేస్తుంది. అలా అసలు శరీరానికి బాణాలు ఎలా ఉన్నాయంటే మోదుగ పూలా అన్నట్టుగా ఉండాలట. అంటే ఇంచు కూడా గ్యాప్ లేకుండా కొట్టు బాణాలు, మొత్తం బాణాలు కొట్టేసాయి అని చెప్తే భీష్ముడు బాణాలు కొడుతున్నాడు. కానీ ఇన్ని బాణాలు కొట్టినా కూడా ఆయన ఒక్క బాణం కొడితే ఈ రథంతో సహా ఎగిరిపోతారు వీళ్ళు. అందుకని ఇప్పుడు ఈయనకి ఎవరో ఒకళ్ళని అడ్డం పెట్టాలి. ఎవరు? ఆ శిఖండిని తీసుకొచ్చి ఎదురుకుండా పెట్టారు. ఆయన ధనుస్సును పక్కన పెట్టాడు. వెంటనే కృష్ణుడు అర్జున అని ఒక్క పదం వాడాడు. ఆయన ఇక పూలని మోదుగ పూలలాగా కొట్టి పారేశాడు శరీరం అంతా. ఆఖరి బాణాన్ని అంబ చేత వేయమని చెప్పారు. ఎందుకంటే ఆవిడ శాపం ఉంది కదా, ఆవిడ వరం ఆవిడ కూడా తీర్చుకుని వెళ్ళిపోతుంది ఉండాలి కాబట్టి. లేదంటే ఎన్ని జన్మలైనా ఎత్తుతారట అట్లా కోరిక కోసం. అందుకని చెప్పి అంబ ఆఖరి బాణం వేస్తుంది. అది గుండెల్లో గుచ్చుకొని రథంలో నుంచి కిందకి పడిపోతాడు. కిందకి పడిపోతే మనం అందరం అనుకుంటా అంబశయ్య తయారు చేసి దాని మీద పడుకోబెట్టారని. కాదు, గుచ్చుకున్నటువంటి బాణాలతోనే కిందకి పడిపోయాట. తప్పించి మళ్ళీ ఒక మంచం ఏమీ ఏర్పాటు చేయలే. ఆ గుచ్చుకున్న బాణాలు ఇందా నేను మీకు చెప్పినట్లుగా అవన్నీ ఎట్టగొట్టాడు అంటే ఇంచు గ్యాప్ లేకుండా కొట్టేశాడు.
కొట్టేస్తే తలకాయ వాలిపోతుందట. తలకాయ వాలిపోతే అర్జున తల దగ్గర ఒక బాణం కొట్టవయ్యా అన్నట్టు. ఆ తల దగ్గర బాణం కొడితే పైకి లేపి పెట్టారట తలకాయని బాణం మీద పెట్టి, ఇంకా తాతయ్య నన్ను క్షమించు, ఇది యుద్ధం కాబట్టి ఈ పని చేయవలసి వచ్చింది అని చెప్పారట. వెంటనే ఆయన చాలా సంతోషపడ్డారట. అసలు ఇన్ని బాణాలు కొట్టావురా నా ఒంటి మీద, అయినప్పటికీ కూడా నేనేం చావను, ఉత్తరాయణం రావాల్సిందే, ఉత్తరాయణం వచ్చినటువంటి తర్వాత ఏకాదశి పర్వదినంలో విష్ణు సహస్రనామం చెప్పందే నేను ఎక్కడికి పోనురా అని చెప్పారట. ఇది ఎన్ని రోజుల ముందట జరిగింది? ఎంతకాలం? సుమారుగా 3 మాసాల పైచిలకు ఆయన అంబశయ్య మీదనే ఉన్నారు. ఈ భీష్మ ఏకాదశికి ముందు 3 నెలలు, 3 నెలల ముందర నుంచి ఆయన అలాగే ఆ అంబశయ్య మీద అలాగే ఉన్నారు. వారికి ఆహార నిద్రలు ఏమీ లేవు. ఆహార నిద్ర లేకుండా అలాగే అంబశయ్య మీద ఉన్నారు. అప్పుడు ఆ భీష్ముడికి యొక్క విధానంలో ఒకనాడు ఆయన దేవతా పూజ చేసుకుంటే శ్రీకృష్ణుడు భీష్ముడి దగ్గర, ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఉన్న పితామహుడు ఆయన ఒక్కడే, ఆయన వెళ్ళిపోయాడంటే అసలు నీకు ధర్మాలు చెప్పేవాళ్ళు ఎవరు లోకంలో లేరయ్యా, నువ్వు బయలుదేరి పద ముందర వెళ్ళి ఆ భీష్ముడి దగ్గర ధర్మాలు తెలుసుకుందాం అని చెప్పని శ్రీకృష్ణుడు 5 పాండవుల సహితంగా బయలుదేరి అంబశయ్య దగ్గరికి వస్తాడు భీష్మ అష్టమి రోజున. వచ్చి ఈ అష్టమి రోజున వారు ఎదురుకుండా నుంచొని, తాత కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పరాయణం స్తువంతః కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. ఆయన వేసిన ప్రశ్నలు ఇవన్నీ కూడా మనం విష్ణు సహస్రనామం చదివితే ఇవన్నీ చదువుతూ ఉంటాం మనం కూడా. కోధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్ శ్రీ భీష్మ ఉవాచ అని మొదలవుతుంది. యుధిష్ఠిరుడు కొన్ని ప్రశ్నలు అడిగాట. తాత అసలు ఎవరిని మనం ఎవరిని ఆరాధన చెయ్యాలి? కిమేకం దైవతంలోకే, అసలు దేవుడు అంటే ఎవరు తాత? ఎవరిని పూజించాలి? ధర్మాలు అంటే ఏంటి అసలు? కోధర్మ సర్వధర్మాణం, ఏ ధర్మం అన్నిటికంటే గొప్ప ధర్మం, వీటన్నిటిని కూడా నాకు తెలియజేయమని చెప్పని ఆయన అడిగితే, అప్పుడు భీష్మ ఉవాచ జగత్ప్రభం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థిత. ఎవరైతే విష్ణు సహస్రనామం మొత్తంలో ఒక పురుషాకృతిని పొందినటువంటి మహానుభావుడున్నాడో ఆయన్ని మీరు కృష్ణుడనండి, రాముడనండి, వెంకటేశ్వర స్వామనండి, గోవిందుడనండి, పేరు ఏదైనప్పటికీ పెట్టండి. రామాలయంలో చదివేది రామసహస్రనామం చదవరండి, ఏం చదువుతారు? విష్ణు సహస్రనామమే చదువుతారు. తిరుపతి వెళ్ళారంటే ఏం చదువుతారండి? విష్ణు సహస్రనామం చదువుతారు. సర్వత్ర ఉపయోగపడేటటువంటి ఏకైక కీర్తనం ఏదైనా ఉందంటే హరికీర్తనం అని చెప్పారు. కాబట్టి హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథ అని చెప్పారు. కాబట్టి ఈ హరి అనేటటువంటి ఈ నామం ఏదైతే ఉందో ఇదొక్కటేనయ్యా నీకు చక్కనైనటువంటి మార్గాన్ని సూచించేటటువంటిది. ఇక ఈ కలియుగంలో వేరే నువ్వు ఎన్నైనా పట్టుకో, ఇంకా నీకు వేరే మార్గం అనేటటువంటిది కనపడదు. అంత్యంలో పలికేటటువంటి స్మరణల్లో నారాయణ నారాయణ నారాయణ. అందుకనే నారద మహర్షి నారాయణ స్మరణ నిరంతరం చేస్తుంటాడు. అందుకని ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చి ఎన్నో ధర్మాలు తెలుసుకున్నారు. రాజధర్మాలు తెలుసుకున్నారు, స్త్రీ ధర్మాలు తెలుసుకున్నారు, పుత్రధర్మాలు తెలుసుకున్నారు, అలాగే వాళ్ళు భవిష్యత్తులో చేయవలసినటువంటి కార్యాచరణ తెలుసుకున్నారు, భగవంతుడు అంటే ఏంటో తెలుసుకున్నారు, వాళ్ళు ఏం చెయ్యాలో తెలుసుకున్నారు. ప్రతి విషయాన్ని కూడా ఆ యొక్క భీష్ముడి దగ్గర తెలుసుకున్నారు. తెలుసుకున్నటువంటి తర్వాత అసలు వీళ్ళందరినీ తెచ్చినటువంటి ఆ దేవదేవుడు ఏడి ఆయన్ని ముందుకు రమ్మను అన్నట్టు. కృష్ణుడు ఇదంతా నడిపించాడు కదా జగన్నాటక సూత్రధారి, ఆయన రమ్మనవయా ముందుకి అన్నట్టు. ఆయన అలా కళ్ళ నిండా చూస్తూ మొత్తం 1000 నామాలు చెప్పారట. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ ప్రభో భూతభృద్భావో భూతాత్మా భూతభావన శంఖభృన్నందకీ చక్రీ శార్గధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ అని 1000 నామాలు అలా అనర్గళంగా చెప్పేశారు. చెప్పేసినటువంటి తర్వాత ఆ కళ్ళ నిండా స్వామిని పెట్టుకొని అంబశయ్య మీద మనవాళ్ళందరి మధ్యలో ఆ మహాకురుక్షేత్ర సంగ్రామంలో అలా ప్రాణాలని విడిచిపెట్టారు భీష్మ పితామహుడు. కాబట్టి ఇటువంటి భీష్మ పితామహుడు యొక్క చరిత్రని ఇవాళ మనందరం మన పిల్లలకి మనము
ఎందుకంటే ముందర మన తరంలోనే ఎంతమందికి తెలుసు అనేటువంటిదే ప్రశ్న. ప్రశ్నార్థకం. ఇక పిల్లలకి తెలియడం అనేటటువంటిది పక్కన పెట్టండి. అవును. ఎందుకంటే ఇదివరకు ఏదో భీష్ముడు అనేటటువంటి పేరన్నా వినపడేది. అవును. ఇప్పుడు కనీసం ఆ పేర్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఉమ్. కాబట్టి ఈ పేర్లు, ఈ మహాభారతం, ఇటువంటి ప్రాచీన గ్రంథాల పట్ల అనురాగం పిల్లలకు కూడా మనం నేర్పించి చక్కగా ఇటువంటి కథలన్నీ వింటూ వాళ్ళు ఆచరించినటువంటి ధర్మాలు మీరు ఆలోచించండి. ఒక్కసారి వివాహం చేసుకోను అని తన నోటిలో నుంచి వచ్చినటువంటి యొక్క భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేసినందుకు గాను ఆయన భీష్మ పితామహుడిగా మిగిలిపోయినాడు. అసలు దేవవ్రతుడు అనే పేరు ఎంతమందికి తెలుసు? తెలియదు, ఎవరికి తెలియదు. 99 మందికి తెలియదు, ఎవరో పురాణజ్ఞులకి తెలుస్తుంది. కాబట్టి అటువంటి పేరునే తన పేరుగా మార్చుకున్నటువంటి మహానుభావుడు భీష్మ పితామహుడు. ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు వచ్చాయి, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి. నువ్వు వివాహం చేసుకోకపోతే వంశమే ఆగిపోతుందన్న సందర్భంలో కూడా తను ఏ ప్రతిజ్ఞని చేశాడో ఆ ప్రతిజ్ఞని నెరవేర్చుకుంటూ ధర్మాన్ని నడిపించి ఆ ధర్మంతో ఇవాళ కురుక్షేత్రం మరి పాండవులు, కౌరవులు వాళ్ళందరినీ పెంచి పెద్దవాళ్ళని చేసి వాళ్ళ తర్వాత తరాలు కూడా వచ్చేంత వరకు భీష్ముడు ఉండి వెళ్ళిపోయాడంటే ఇవాళ మనం భీష్ముడు గురించి తెలుసుకోకపోతే మనం ఎంతటి మహాపాపం చేసిన వాళ్ళం అవుతాం. సాక్రిఫైస్ తెలుస్తుంది, మాట ఇవ్వటం, మాట మీద నిలబడడం, బంధుత్వం, అనురాగం, ప్రేమ, పరాక్రమం, ప్రతి ఒక్క విషయం భీష్ముడికి సొంతం. అటువంటి యొక్క భీష్ముడి యొక్క శ్లోకాలు, భీష్ముడికి ఇవ్వవలసినటువంటి తర్పణాలు, అలాగే ఆయనకి ప్రీతికరంగా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం, ఇవన్నీ కూడా ఈ భీష్మ ఏకాదశి రోజు ఆచరించి అందరూ తరించాలి అని సభాముఖంగా తెలియజేస్తారు. మనకు విశేషంగా ఉన్న 12 మాసాల్లో 4 మాసాలు ముఖ్యమైనవి అంటుంటారు. అందులో ఇప్పుడు మనం ఉన్న మాఘమాసం కూడా ఒక విశేషమైన మాసం. మరి ఈ మాసంలో ముఖ్యంగా ఎటువంటి విధానాలు ఆచరించాలి, ఎటువంటి విధానాలు ఆచరిస్తే అంతా కూడా సవ్యంగా జరుగుతుంది వాళ్ళ జీవితంలో, దాని గురించి తెలియజేయండి. సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. మాఘమాసం అనే పేరు మనం వినంగానే మనకి పెద్దలు నానుడి వాక్యం ఒకటి చెప్తారు, ఆకామావై అని చెప్తారు అనమాట. ఆకామావై అంటే ఆషాఢ మాసంతో మొదలు, కార్తీక మాసం, అలాగే మాఘమాసం, వైశాఖ మాసం. అంటే 2 ఉత్తరాయణంలో వస్తాయి, 2 దక్షిణాయనంలో వస్తాయి. ఉదాహరణకి ఆషాఢ మాసం అలాగే కార్తీక మాసం దక్షిణాయనంలో వచ్చేటటువంటివి. అలాగే మాఘమాసం, వైశాఖ మాసం ఉత్తరాయణంలో వచ్చేటటువంటివి. ఈ ఉత్తరాయణం రాగానే సూర్యుడు ఉత్తరానికి తన యొక్క పయనాన్ని చేస్తుంటాడు. అందుకని అయనం అంటే మార్గం అనేటటువంటి అర్థాన్ని చెప్తారు. కాబట్టి సూర్య భగవానుడు ఉత్తరానికి ప్రయాణించడం అనేటటువంటి మాటతో దీనికి ఉత్తరాయణం, అలాగే మాఘమాసంలోకి మనం ప్రవేశించాం. ఇప్పుడు మాఘ అనేటటువంటి మాట చూసినప్పుడు సహజంగా మఖా నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమికి మాఘమాసం అనే పేరు అనేది జ్యోతిష్య శాస్త్రం చెప్పినటువంటిది కాదు. కొన్నిటికి మాత్రమే పురాణాలు చెప్పారు. కానీ మాఘమాసానికి కూడా పురాణం ఉంది. మనం ఎట్లా అయితే కార్తీక మాసానికి పురాణం ఉందో వైశాఖ మాసానికి పురాణం ఉంది, అలాగే మాఘమాసానికి కూడా పురాణం ఉంది అని చెప్పారు. అంటే సేమ్ కార్తీకంలో మనం రోజు ఒక అధ్యాయం చదివినట్టు చదవటం ఉంటుందా? ఇక్కడ కూడా మాఘ పురాణం ఉందండి పూర్తిగా. కాబట్టి అటువంటి మాఘ పురాణం చాలా విశేషమైనటువంటిది అని చెప్పారు. ఎందుకంటే ఇది ఉత్తరాయణం, దేవతలందరికీ కూడా పగటి కాలం అని చెప్పారు. అంటే మీరు ఇక్కడ ఈ ఉత్తరాయణం ఏదైతే ఉందో అంటే 6 నెలల కాలం, ఈ 6 నెలల కాలం అంతా కూడా పగటి కాలం. మీరు ఇక్కడ ఏ కార్యక్రమం చేయండి అది దేవతలకి సుస్పష్టంగా తెలిసిపోయేటటువంటి సందర్భం. అందుకనే ఒడుగులు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉత్తరాయణం వస్తేనే చేస్తారు. అయితే ఇక్కడ మనకి ఉత్తరాయణంలో వచ్చేటటువంటి మాఘమాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనేటటువంటి విషయానికి వస్తే ఆ పేరులోనే మనకి తెలుస్తోంది. అఘ అంటే పాపం, మా అంటే తీసేటటువంటిది అని అర్థం. మా అంటే తీసేటటువంటిది, అఘ అంటే పాపం. ఈ మాసం పాపములను పోగొట్టుకోవడానికి చాలా అత్యద్భుతమైనటువంటి మాసంగా మనం చెప్పుకుంటాం. ఇందులో కూడా కార్తీక మాసంలో లాగానే స్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మాఘమాసంలో కూడా అప్పుడు ఎట్లా చలి ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే చలి ఉంటుంది. ఈ కాలంలో కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి ఇక్కడ సూర్య నమస్కారానికి ఎక్కువ ప్రాధాన్యతని చెప్పారు. అంటే దీన్ని సౌరమాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. సౌరమాసం అంటే ఇదంతా సూర్య భగవానుడికి సంబంధించింది.
దీన్ని ఎవరైతే సరైనటువంటి రీతిలో వాడుకున్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుందని. సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష భగవానుడు. మిగతా దేవతల పట్ల మనకు అనుమానం ఉందేమో కానీ సూర్య భగవానుడు పట్ల అనుమానం ఉండడానికి అవకాశం లేదు. నిత్యము కనిపిస్తూ కనిపిస్తున్నాడు. ఉన్నాడు. ఆయన తాలూకు వచ్చేటటువంటి కిరణాలు అంతా కూడా మనం పొందుతూ ఉన్నాం. అవును అవును ఎన్నో కర్మాగారాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి. సూర్యుడు లేకపోతే అసలు మనకు గమనం లేదు. నిజమండి. చంద్రుడు లేకపోతేనా ఏదో కొద్దిగా మార్పు ఉంటుందేమో కానీ అసలు సూర్యుడు లేకపోతే గమనం లేదు. ఎందుకంటే మనం తెల్లారిందని లేవని కూడా లేవం మనం చాలా మంది. అవును, ఆహారమైన ఏదైనా ఆయన ఏదైనా కిరణాలు సూర్య లేనిదే- భగవానుడితోనే ముడిపడి ఉన్నటువంటి జీవనం మనందరిది కూడా. అవును అవును అటువంటి సూర్య భగవానుడికి అత్యంత ముఖ్యమైనటువంటి యొక్క మాసం, సూర్య భగవానుడు జన్మించినటువంటి మాసం ఉమ్, ఈ యొక్క మాఘమాసం అని చెప్తున్నారు. ఉమ్, ఈ మాఘమాసంలోనే మనకి వసంత పంచమి అని ముందు సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు అందులో రావడం. అవును దాన్ని వసంత పంచమి అనడంలో కూడా కొన్ని అర్థాలు చెప్పారు. ఉమ్, వసంతుడు అన్న శబ్దానికి అర్థం మన్మథుడు అని చెప్పారు. ఉమ్, అంటే మన్మథుడు ఆవిర్భవించిన రోజే. ఓహో, అలాగే సరస్వతీదేవి వీళ్ళందరూ ఒకసారి జన్మించారు. వీళ్ళందరూ కూడా ఉమ్, ఉమ్, మన్మథుడు లేకపోయినా మన జీవనం లేదు. ఆ, సరస్వతి అంటే జ్ఞానం లేకపోయినా మన జీవనం లేదు. నిజం. ఏది లేకపోయినా కూడా తర్వాత తరం లేదండి. జ్ఞానానికి పరంపర ఉండాలి, వంశానికి కూడా పరంపర ఉండాలి. ఆ, కానీ వంశ పరంపరని అనుగ్రహించేవాడు మన్మథుడు, జ్ఞాన పరంపర అనుగ్రహించేది సరస్వతీదేవి. అంతటితో మొదలవుతుంది మనకి. ఆ, తర్వాత సప్తమి మనందరికీ తెలుసు, రథసప్తమి. రథసప్తమి అత్యంత విశేషమైనటువంటిది. సూర్యభగవానుడు జన్మించినటువంటి రోజు. ఉమ్, ఆ రోజున ఎవరైతే సూర్యభగవానుడిని ఆరాధన చేస్తున్నారో ఈ మాసంలో ఆదివారం చాలా విశేషంగా వచ్చింది. దాన్ని ఆరాధన చేసిన వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం, శ్రియం పుత్రాంశ్చ దేహిమే అని ఉమ్, డబ్బులు అలాగే పుత్ర సంతానాన్ని కూడా సూర్యభగవానుడు అనుగ్రహిస్తాడు అని ఉమ్, మనకి పురాణంలో మనకి ప్రత్యేకంగా ఉన్నది. ఆహా, అలాగే సప్తమి. ఆహా, ఇక తర్వాత మనకి భీష్మ ఏకాదశి అనే పర్వదినం కూడా ఇందులోనే వస్తుంది. ఉమ్, భీష్మ ఏకాదశి అంటే మనందరికీ భీష్ముడి గురించి చాలా వరకు తెలియదు. భీష్మ పితామహుడు లోకానికి చేసినటువంటి సేవ ఏదైతే ఉందో అది అత్యంత విశేషమైనటువంటిది. ఉమ్, అందుకనే మహాభారతం మనకు అసలు అధ్యాయాల్లో కానీ మనకు చదువుకునేటటువంటి పుస్తకాల్లో కానీ ఇవాళ రాకపోవడం అనేటటువంటిది కొద్దిగా మనం బాధపడవలసినటువంటి అంశం. ఉమ్, ఎందుకంటే అసలు పిల్లలకి భారతం అనేటటువంటి మాట కూడా తెలియకుండా మనం పెంచుతూ ఉన్నాం. చాలామందికి మహాభారతం అంటే ఏమిటో తెలియదు. అవును, కాబట్టి అటువంటి మహాభారతంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరిది అంటే భీష్మ పితామహుడిది. ఉమ్, ఉమ్, అందుకనే చెప్పారు భీష్మ అష్టమి అంటే ఎప్పుడైతే రథసప్తమి వచ్చిందో తెల్లవారిని భీష్మాష్టమి అంటారు. ఆహాహా, ఆ భీష్మాష్టమి రోజు భీష్ముడికి తర్పణం చేయమని చెప్పారు. ఉమ్, ఎవరు చెయ్యాలి అని అడిగారు. తండ్రి ఉన్నవాడు కూడా చెయ్యాలండి అని చెప్పారు. ఓహో, అంటే ఆయన అందరికీ అందరికీ పితామహుడు, పితామహ. సర్వలోక పితామహుడు ఆయన. ఆ, కాబట్టి అటువంటి భీష్మ పితామహుడి యొక్క ఇది జరిగినటువంటి నిర్యాణం జరిగినటువంటి మహాపర్వదినం భీష్మ ఏకాదశి. కాబట్టి భీష్మ అష్టమి రోజు నుంచి భీష్మ ఏకాదశి వరకు ఆయన పూర్తిగా నేను వెళ్ళిపోతున్నాను అని ధర్మాలన్నీ ఉపదేశం చేసి చివరిగా విష్ణు సహస్రనామాన్ని చెప్పారట ఆయన. విష్ణు సహస్రనామం ఆవిర్భవించింది కూడా మాఘమాసంలోనే. ఓహో, కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజున ఆయన చివరగా చేసిన స్తోత్రం ఏమిటంటే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని ఆ విష్ణు సహస్రనామాలన్నీ కూడా చేసి ఉమ్, చక్కగా తనువు చాలించారు. అందుకనే అంత్యంలో ఎవరు విష్ణునామం చెప్తారో వాళ్ళకి కైవల్యం లభిస్తుంది అని చెప్తారు. ఇప్పుడు ఈ మాసం అంతా విష్ణు సహస్రనామాలు పారాయణ చేయాలా, ఈ రోజే విశేషంగా చేయాలంటారా? అంటే ఈ రోజు ఆవిర్భవించింది. మనం అసలు ఈ మాసం అని కాదు, మనకి చాలా మందికి నిత్యంలో ఉంది. అవునవును, ప్రత్యేకంగా ఈ ఏకాదశి పర్వదినాన్ని గనక గుర్తుపెట్టుకొని గనక పారాయణ చేస్తే ఉమ్, అన్ని ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇది ఆవిర్భవించిన రోజు కాబట్టి. అవును అవును, మనం ఎట్లా అయితే సంవత్సరం మొత్తంలో పుట్టినరోజు జరుపుకొని చాలా ఆనందపడుతూ ఉంటామో, ఉమ్, మనం నిత్యం చదివేటటువంటి విష్ణు సహస్రనామానికి కూడా ఒక పుట్టినరోజు ఉందండి. అది ఎప్పుడు అంటే భీష్మ ఏకాదశి అని చెప్పుకోవాలి, మాఘమాసంలో. మాఘమాసంలో. ఓకే, తర్వాత ఇక మాఘ పౌర్ణమి అని చెప్పారు. ఉమ్, మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. దాని గురించి మనం చెప్పడానికి అలివి కానంత గొప్ప పర్వదినం. ఉమ్, ఈసారి అది కూడా ఆదివారం అనేటటువంటిది రావడం అనేటటువంటిది మరొక అద్భుతమైన సన్నివేశం. ఉమ్, ఈ ఆదివారం పౌర్ణమి ఎప్పుడైతే వస్తున్నదో అందులో 1వ తారీఖు ఉమ్, చాలా దివ్యమైనటువంటి సన్నివేశం. ఆ రోజున మనం ఖచ్చితంగా మనకి సత్యనారాయణ వ్రతానికి పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. ఆహా, సముద్ర స్నానానికి పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. ఉమ్, మీకు తోచినటువంటి ఏ చిన్న దాన ధర్మం చేయాలన్నప్పటికీ ఇది పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది.
ఆఖరికి నేను ఏమీ చేయలేకపోతున్నానండి అంటే ఇంట్లో కూర్చొని లలితా సహస్రనామం పారాయణ చేయడానికి కూడా పౌర్ణమి పర్వదినం చాలా విశేషమైనటువంటిది. ఓకే. ఎవరైతే రానున్నటువంటి యొక్క 1వ తారీఖున చక్కగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి వెండి గిన్నెలో పాలు పట్టుకుని ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూస్తూ ఆ చంద్రబింబం పాలల్లో కనపడుతూ ఉండంగా ఈ లలితా సహస్రనామం మొత్తం గనక ఎవరు చెబుతున్నారో వాళ్ళకి మానసికమైనటువంటి రుగ్మతలన్నీ తొలగిపోతాయని చెప్పారు. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుందని చెప్పారు. అకాల మృత్యు దోషములు పోతాయని చెప్తున్నారు. దీర్ఘ సౌమంగళ్య అభివృద్ధి కలుగుతుందని చెప్తున్నారు. అధికార పదవి ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. ఇంకా దాని యొక్క ఫలితాలు ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే పుస్తకంలో ఫలశ్రుతి మొత్తం రాశారు దాని గురించి. కాబట్టి ఒకటని చెప్పడానికి వీల్లేదు. ఏ కోరికతో చేస్తే ఆ కోరికని నెరవేర్చేటటువంటి తల్లి శ్రీ లలితాంబిక అమ్మవారు. కాబట్టి మనం ప్రాతకాలంలో సత్యనారాయణ వ్రతములు, అలాగే సూర్య నమస్కారాలు, మాఘమాసంలో ఆదివారాలకు ప్రాధాన్యత, ఒక్కొక్క మాసం ఒక్కొక్క వారానికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మనం మార్గశిర మాసం చూస్తే గురువారాలకు ప్రాధాన్యత, అలా కార్తీక మాసం చూస్తే సోమవారానికి ప్రాధాన్యత, ఇక్కడ మనం చూస్తే ఆదివారానికి ప్రాధాన్యత. ఈసారి మనకి పౌర్ణమి ఆదివారంతో రావడం అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. చక్కగా అందరూ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించండి. అది చక్కటి పురాణంలో కూడా చెప్పినటువంటి వాక్యం. మాఘేవా మాధవే మాసే కార్తికేవా శుభే దినే అంటాడు సత్యనారాయణ వ్రతంలో. అయ్యా ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయమంటారండి అని నారద మహర్షి విష్ణుమూర్తిని అడిగితే, అయ్యా మాఘమాసంలో చేయండి, మాధవ మాసం అంటే వైశాఖ మాసంలో చేయండి, మరి కార్తికేవా శుభేదినే కార్తీక మాసంలో చేయండి, లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు చేయండి అని చెప్తారు. అయ్యా తిథులు కూడా చెప్పండి, మాసం అంటే 30 రోజులు ఉంది, మళ్ళీ మాకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, తిథి కూడా మీరే చెప్పేసేయండి అంటే ఏకాదశ్యాం పౌర్ణమాస్యాం రవి సంక్రమణేపివా అని అన్నాయి సార్. ఏకాదశి కానీ పౌర్ణమి కానీ ప్రతి నెల మనకు సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఆ రోజైనా చేయమని చెప్పాడు. కాబట్టి ఈసారి మాఘమాసం కలిసి వచ్చింది, ఆదివారాలందరికీ సెలవు కలిసి వచ్చింది, విశేషించి ఆదివారం పౌర్ణమి రెండు కలిసి రావడం అనేటటువంటిది సత్యవ్రతం ఆచరించడానికి అత్యద్భుతమైనటువంటి రోజు. అలాగే లలితా సహస్రనామం, అలాగే మనం సూర్య నమస్కారాలు, ఆరోగ్యానికి సంబంధించి సూర్య యంత్రం వేసి ఎవరు ఆరాధన చేస్తున్నారో, లేదండి అంత పని చేయలేకపోతున్నామంటే కనీసం రాగి చెంబులో రెక్క మందారం పువ్వు అక్షింతలు తీసుకొని సూర్య భగవానుడికి 12 నామాలు చెప్పి అర్ఘ్యం ఇవ్వండి, మీకు పరిపూర్ణమైన ఫలితం వస్తుందని చెప్తున్నారు. కాబట్టి మనకి ఏ కించిత్ ఈ మాసంలో మనం చేసినా కూడా అది చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి మాసం. ఇప్పుడు ఈ సత్యనారాయణ వ్రతం అనేసరికి మనకు అసలు పురాణాల్లో చెప్పింది పొద్దంతా మనం ఉపవాసం ఉండి సాయంకాలం అని, కానీ అందరూ అది ఆచరించే వాళ్ళు తక్కువైపోయారు. ఎక్కువగా పొద్దున చేసుకొని తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం. విశేషంగా ఈ మాఘ పౌర్ణమి రోజు ఏ సమయంలో చేస్తే అద్భుతమైన ఫలితం అంటారు? ఇప్పుడు మీరే చెప్పేశారు దానికి. ఇది ఉదయం అంతా కూడా ఉపవాసాన్ని చేసి సాయంకాలం వేళలో సత్యనారాయణ వ్రతం చేయడమే, ఇప్పుడని కాకుండా ఎప్పుడైనప్పటికీ కూడా ఆ పని చేయమనే అసలు పురాణంలో ఉన్నటువంటి వాక్యం. కాబట్టి ఆదివారం అయింది, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు శరీర ధర్మాన్ని అనుసరించి తప్పకుండా ఉదయకాలం అంతా ఉపవాసం ఉండి, స్వామి సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందడానికే నీ వ్రతం చేస్తున్నాను స్వామి అని దండం పెట్టుకొని చక్కగా సాయంకాలం ప్రారంభం వేళలో సుమారుగా 5 గంటలు 6 గంటలకు ప్రారంభం చేసి చక్కగా విధి విధానంగా గనక సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే అనంతమైనటువంటి ఫలితాలని చెప్పారు. ఎందుకంటే ఆ ఫలితాన్ని వర్ణించడం ఎవరి వల్ల కాదు అని చెప్పారు. కాబట్టి కరిష్యే వ్రతం ఉత్తమం అని చెప్పాడు. వ్రతాల్లోకెల్లా కూడా ఇది చాలా ఉత్తమమైనటువంటి వ్రతం. కాబట్టి ఇది చాలా గొప్పదైనటువంటిది. పౌర్ణమిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అత్యద్భుతమైనటువంటి పౌర్ణమి ఈసారి 1వ తారీఖు, అలాగే ఆదివారం పౌర్ణమి అన్ని విధాలా కలిసి వచ్చింది. సంఖ్యాపరంగా కూడా ఇది చాలా గొప్పదిగా ఉందన్నమాట. కాబట్టి ఆ అధిపతి కూడా దాన్ని కలవడం అన్ని విధాల పౌర్ణమికి ఈసారి చాలా విశేషాలు ఉన్నాయి. దాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఆదివారం కలిసి రావడం వల్ల రాగి చెంబులో నీళ్లు తీసుకొని స్నానం పూర్తయిన తర్వాత రెక్కమందార పువ్వు అన్నమాట, దాన్నే జపా కుసుమం అని పిలుస్తారు. సూర్య భగవానుడి శ్లోకం ఏమిటి అంటే జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. జపాకుసుమం అంటే రెక్కమందారం పువ్వు అని అర్థం. కాబట్టి ఆ రెక్కమందారం పువ్వు, ఎర్రటి అక్షింతలు, కుంకుమ ఆవు నెయ్యి వేసి కలిపినటువంటి అక్షతలు, ఈ ఎర్ర మందార పువ్వు చేతిలో పెట్టుకొని మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః,
భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరేభ్యో నమః అని 12 నామాలు చెప్పబడ్డాయి. ఈ 12 నామాలు చక్కగా చెప్పి గనక నీళ్లు గనక వదిలిపెట్టినట్లయితే ఆ సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటిది అర్ఘ్య ప్రదానం. కాబట్టి అర్ఘ్యములను ఇచ్చినప్పటికి కూడా వీళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యము, అలాగే ఉద్యోగాల్లో ఆటంకాలు తొలగిపోవడం, అభివృద్ధి కలుగుతూ ఉండడం, ఉద్యోగాల్లో ఏదైనా ప్రమోషన్లు రావాలన్నా కూడా ఈ ఆదివారం పౌర్ణమిని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ అర్ఘ్యం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఇవ్వచ్చు. 4 వర్ణాల వారు, స్త్రీలు, పురుషులు, ప్రతి వాళ్ళు కూడా ఈ అర్ఘ్య ప్రదానాన్ని ఆచరించవచ్చు. దాంట్లో ఎటువంటి నియమము లేదు. ఈ తర్వాత సంకష్టహర చతుర్థి ఈ మాసంలో చాలా విశేషమైనటువంటిది. సంకష్టహర చతుర్థి అనేటటువంటిది వ్రతం ప్రారంభించాలి అని సంకల్పించినటువంటి వాళ్ళకి 2 మాసాలు ప్రత్యేకంగా చెప్పారు. ఒకటి శ్రావణ మాసం, ఒకటి మాఘ మాసం. ఎప్పటి నుంచి మేము సంకష్టహర చతుర్థి మొదలు పెట్టాలండి అని అడిగే వాళ్ళకి మాఘమాసం చాలా మొట్టమొదటి. ఎందుకంటే మాఘ పురాణంలో మనకి సంకష్టహర చతుర్థి వ్రతం గురించి చాలా గొప్పగా చెప్పారు. సంకష్టహర గణపతిగా ఆవిర్భవించింది కూడా ఈ మాఘ బహుళ చవితి రోజునే అని చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి మాఘ బహుళ చవితి సంకష్టహర చతుర్థిని కూడా ఈసారి మీరు అందరూ కూడా తప్పకుండా సద్వినియోగం చేసుకొని ఆ గణపతి అనుగ్రహాన్ని పొంది ఆయన్ని గరికపోచలు అలాగే గన్నేరు పుష్పాలతో ఎర్రటి అక్షతలతో పూజ చేస్తే విఘ్నాలన్నీ తొలగిపోయి ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ ఉండిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి, ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి మన కార్యములు చక్కగా సిద్ధిస్తాయి అని పురాణంలో మనకు తెలియజేశారు. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థిని కూడా మనందరం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఇక మనకి ఆఖరి పండుగ మనకి మహాశివరాత్రితో ఈ మాఘమాసం పూర్తవుతుంది. మనం ప్రతి నెల మనకు ఒక శివరాత్రిని ఏర్పాటు చేశారు, అమావాస్య ముందుగా వచ్చేటటువంటి రోజుని. కానీ ఈసారి వచ్చేటటువంటి దానికి మాస శివరాత్రి అని చెప్పలేదు, దాన్ని మహాశివరాత్రి అన్నారు. కాబట్టి అటువంటి మహాశివరాత్రి మహాపర్వదినాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుంటే ఈ మాసాన్ని మనం అందరం సుసంపన్నం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మాఘమాసం లాంటి మాసం సంవత్సరం మొత్తంలో లేదు. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఉత్తరాయణంలో మొట్టమొదటిది మాఘమాసం అని మనకి పురాణం అంతర్గతంగా తెలియజేస్తుంది. ధన్యవాదాలండి. శుభమస్తు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి